అమ్మా? అనంతపురం నుంచి నామా ఓకే. సదాలక్ష్మి. నాకే అంతా బాగుంది గురుజీ. కొంచెం కాళ్ళు నొప్పి అట్లుండా, ఇప్పుడు తగ్గింది. ఇట్లా ముట్టుకుంటే కాళ్ళు నొప్పి ఉండా, ఇప్పుడు బాగా తగ్గింది. వెయిట్ లాస్ అయింది అనుకోండి, 4 kgs వెయిట్ లాస్ అయింది. ఇంచెస్ తగ్గింది. ఇంకా BP గురుజీ అదే లేదు. చెక్ చేయించుకోలేదు ఇంకా. స్కిన్ లో టాబ్లెట్ అయితే మార్పు, వేసుకుంటాను గురుజీ. ఆ స్లిప్ ఉంది గురుజీ. బాడీ షేప్ అదే లో, చేసింది రాధా పద్మనాభం. ఎమోషనల్లీ స్లీప్, ఇవన్నీ ఉన్నాయి ఆస్పెక్ట్స్. అంతా ఏం లేదు, బాగుంది గురుజీ. మా ఇంట్లో అన్నం వండేసి పూటకి సుఖంగా తింటే కూడా బానే ఉంటుంది. 24 రోజులు తినకుండా ఉండి బాగుంది అంటే డెఫినెట్ గా ఏం బాగుందో చెప్పాల్సి ఉంటుంది కదా. అట్లా ఫస్ట్ చేరేటప్పుడు కొంచెం కష్టంగా ఉండింది గురూజీ. ఉంటానో లేదో అక్క చెప్పినప్పుడు నేను ఉండగలనో లేనో అని ఫస్ట్లోనే జాయిన్ కాలేదు గురూజీ. మళ్ళీ అక్క సెకండ్ దానికి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్, ఇప్పుడు బాగా ఏం అనిపించలేదు గురూజీ. అన్నం తినాలా అట్లా అంతా ఏం అనిపించలేదు. ఇంకొక సంవత్సరం తర్వాత మిమ్మల్నే మీరు వింటే ఏం చెప్దాం అనుకుంటున్నారో అది ఇప్పుడు చెప్పండి. అది ఏం- ప్రోగ్రామ్ ఒక యూజ్ ఏంది, ఎందుకు జాయిన్ అయ్యారు, ఆ ఒక పర్పస్ సాల్వ్ అయిందా? అదే వెయిట్ లాస్ కోసమే 4 kgs తగ్గిన, మళ్ళీ నెక్స్ట్ ఇంకా చేస్తాను కదా, అప్పుడు ఇంకా తగ్గుతుందేమో అని అనుకుంటా ఉన్నా. ఏం తగ్గాలి? వెయిట్ తగ్గాలి అని. ఏమవుతుంది వెయిట్ తగ్గితే? మీ వెయిట్ 30 కేజీలు అయిపోయింది అనుకోండి, తగ్గి అప్పుడు అంటే నా పని నేను బాగా చేసుకోగలను, అట్లా ఏం ప్రాబ్లమ్స్ ఉండు కదా. వెయిట్ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని. మా పని మేము చేసుకోవాలి కదా గురూజీ. హ్మ్. సరే, ఆల్ రైట్. రైట్. నమస్తే గురూజీ, థ్యాంక్ యూ. ఏజ్ ఎంత మీది? 63 గురూజీ. ఏ ఏరియా? అనంతపూర్. అనంతపూర్.